ఓం శాంతి. అవ్యక్త మురళి 26/12/1978. ఇష్టదేవతల విశేషతలు. సదా పరమపూజ్యుడు మరియు ఆత్మలను పూజారి నుండి పూజ్య దేవతగా తయారు చేసే శివబాబా మాట్లాడుతున్నారు. ఈరోజు బాబ్దాదా ప్రతి బిడ్డ యొక్క ఒకే సమయంలో 4 రూపాల యొక్క వంశాన్ని చూస్తున్నారు. మొదటిది శివవంశం, రెండవది బ్రహ్మవంశం, మూడవది దేవతా వంశం, నాల్గవది ఇష్టదేవ వంశం. ప్రతి ఒక్కరి 4 వంశాల యొక్క రూపం బాబ్దాదా ఎదురుగా స్పష్టంగా ఉంది. భక్తి మార్గంలో శ్రేష్టాత్మలైన మీరే రకరకాల రూపాలలో భక్తులకు ఇష్టదేవతగా అవుతారు. ఈ సమయంలో కూడా మీ భక్తులు మీ ఇష్టదేవీ దేవతలను పిలుస్తున్నారు. ఎంతెంతగా ప్రత్యక్షతా సమయం స్పష్టంగా మరియు సమీపంగా వస్తుందో అంతగా మీ అందరి దేవవంశం అంటే రాజ్యవంశం మరియు ఇష్టవంశం ప్రత్యక్షమవుతూ ఉంటుంది. మేమే ఇష్టదేవతగా అయ్యి అనేక భక్తాత్మల మనోకామనలను పూర్తి చేయాలని అనుభవం చేసుకుంటారు. ఎలాగైతే రాజ్యవంశంలో నెంబర్ వారీగా ఉంటారో అలాగే పూజ్య రూపంలో కూడా నెంబర్ వారీగా ఇష్టదేవతగా అవుతారు. మేము ఏ ఇష్టదేవత అనేది జ్ఞాపకముందా? ఏ దేవీ రూపంలో మీకు పూజ జరుగుతుంది? మీ భక్తిమాలను తెలుసుకుంటున్నారా? ఇప్పుడు ఎవరైతే మీకు సేవలో సహయోగిగా తోడుగా అవుతారో వారిలో కొద్దిమంది రాజ్యవంశంలోకి వస్తారు, కొద్దిమంది ప్రజలలోకి వస్తారు. ఈ సమయంలో సేవా సహయోగులు మరియు సమీప సహయోగులు మరియు భవిష్యత్తులో ఉన్నత కుటుంబీకులు మరియు ప్రజలు మరియు భక్తిలో ఇష్టవంశీయులు మరియు భక్తులుగా అవుతారు. ఇష్టదేవ వంశావళిని కూడా చూపిస్తారు. మేము రాజ్యవంశీ నుండి ఇష్టవంశీయులమేనా అని స్వయాన్ని అడగండి. ఏ నెంబర్ యొక్క ఇష్టదేవతలు? కొంతమంది ఇష్టదేవతలకు రోజు పూజ జరుగుతుంది, కొంతమందికి అప్పుడప్పుడు జరుగుతుంది, కొంతమందికి నియమానుసారం యుక్తియుక్తంగా జరుగుతుంది, కొంతమందికి ఎప్పుడు వస్తే ఎలా వస్తే అలా చేసేస్తారు. కొంతమంది చాలా వైభవంగా రకరకాలైన వైభవాలతో పూజ జరుగుతుంది. కొంతమందికి అప్పుడప్పుడు వైభవంగా చేస్తారు. కొంతమంది భక్తుల మాల చాలా పెద్దగా ఉంటుంది. లెక్కలేనంతమంది భక్తులు ఉంటారు. మరియు కొంతమందికి కొద్దిమందే భక్తులు ఉంటారు. కానీ బ్రాహ్మణ వంశం నుండి రాజ్యవంశీయులు చిన్న లేదా పెద్ద ఇష్టదేవతగా తప్పకుండా అవుతారు. మీరందరూ భక్తులకు ఇష్టులు. బాబ్దాదా ఈరోజు అందరినీ ఇష్టదేవి లేదా ఇష్టదేవ్ రూపంలో నా పిల్లలు ఎంత పూజ్యులని చూస్తున్నారు. మీ పూజ్య స్వరూపాన్ని కూడా సదా ఎదురుగా ఉంచుకోండి. ఇష్టదేవతగా అయ్యేటందుకు విశేషంగా 8 విషయాలు స్మృతిలో ఉంచుకోండి. ఎలాగైతే అష్టశక్తులు స్మృతిలో ఉంటాయో అలాగే ఇష్టులుగా అయ్యేటందుకు 8 విశేషతలు ఉండాలి. వీటి గురించి మంచిగా తెలుసుకుంటున్నారు కదా. మీ స్మృతి చిహ్న చిత్రాలలో కూడా ఈ విశేషతలు అనుభవం అవుతాయి. మొదటి విశేషత, ఇష్టదేవతలు సదా దయాహృదయులుగా ఉంటారు. ఏ దయ?
ప్రతి ఆత్మను భ్రమించడం నుండి మరియు భికారీ స్థితి నుండి రక్షించే దయను చూపిస్తారు. ప్రతి ఒక్కరిపై దయ చూపిస్తారు. నిష్కామ దయాహృదయులుగా ఉంటారు. కొందరిపై దయ చూపించడం, కొందరిపై చూపించకపోవడం అనేది ఉండదు. అంటే బేహద్ రూపంలో దయాహృదయులుగా ఉంటారు. వారి దయా సంకల్పంతో ఇతర ఆత్మలకు తమ ఆత్మిక రూపం మరియు ఆత్మ యొక్క గమ్యం సెకండులో స్మృతి వస్తుంది. వారి దయా సంకల్పంతో భికారీలకు సర్వ ఖజానాల మెరుపు కనిపిస్తుంది. భ్రమించే ఆత్మలకు ముక్తి లేదా జీవన్ముక్తి యొక్క ఒడ్డు లేదా గమ్యం ఎదురుగా కనిపిస్తుంది. ఇలా దయాహృదయులుగా ఉంటారు. రెండవ విశేషత, ఇష్టదేవాత్మ సదా సర్వులకు దుఃఖహర్త సుఖకర్త యొక్క పాత్రను అభినయిస్తుంది. ఇతరుల దుఃఖాన్ని తమ దుఃఖంగా భావించి సహించకుండా ఉండలేరు. దుఃఖాన్ని మరిపించే లేదా దుఃఖీలను సుఖీలుగా చేసే యుక్తి లేదా సాధనం సదా వారి దగ్గర గారడీ మంత్రంలా ఉంటుంది. మూడవ విషయం, సదా సంకల్పం, మాట, కర్మ ద్వారా పవిత్రత యొక్క వ్యక్తిత్వం కనిపిస్తుంది. నాల్గవ విషయం, సదా స్వభావంలో, సంస్కారంలో, నడవడికలో సాధారణంగా ఉంటారు, కానీ శ్రేష్టంగా కనిపిస్తారు. ఐదవ విషయం, ఎలా అయితే మీ జడ చిత్రాలను సదా అలంకరించి చూపిస్తారో అలాగే సర్వగుణాల సింగారంతో సదా అలంకరింపబడి ఉన్నట్లుగా కనిపిస్తారు. ఒక్క గుణం యొక్క శృంగారం కూడా లోపంగా ఉండదు. ఆరవ విషయం, అటువంటి ఇష్టదేవతల ముఖ కవళికలు స్వయం కూడా కమల సమానంగా ఉంటాయి మరియు ఇతర ఆత్మలను కూడా కమల సమానంగా అతీతంగా మరియు ప్రియంగా చేస్తారు. ఏడవ విషయం, సదా స్థితిలో అచంచలంగా అడోల్గా ఉంటారు. ఎలాగైతే మూర్తిని స్థాపితం చేస్తారో అలాగే చైతన్యమూర్తులైన వారు ఏకీరస స్థితిలో ఉంటారు. ఎనిమిదవ విషయం, వారు సదా సంకల్పం మరియు మాటలో సర్వాత్మల పట్ల వరదానిగా ఉంటారు. నింద లేక ఫిర్యాదులు చేసే వారికి కూడా వరదానిగా ఉంటారు. నిందించే వారిపై కూడా ఓహో ఓహో అనే పుష్పాల వర్షం కురిపించే వారిగా ఉంటారు. దీనికి ఫలితంగా ఇష్టదేవతల రూపంలో పూల వర్షం కురిపించుకుంటారు. మహిమ చేసేవారి మహిమ చేయడం సాధారణమైన విషయం. కానీ నిందించేవారి మెడలో గుణమాల వేయడం అనేది జన్మ జన్మలకు వారి భక్తులుగా నిశ్చితం చేసుకోవడం మరియు వెనువెంట వర్తమాన సమయంలో కూడా సదా సహయోగిగా చేసుకోవడం, ఇది నిశ్చితమైపోతుంది. ఎలాగైతే ఈ రోజుల్లో విశేషాత్మలను స్వాగతం చేసేటప్పుడు మెడలో స్థూలమాల వేస్తారు. మరి మీరేం చేస్తున్నారు? వేసిన వారికి తిరిగి మాల వేస్తారు కదా. అలాగే నిందించే వారికి కూడా మీరు గుణమాల వేయండి. అప్పుడు వారు స్వతహాగానే మీ గుణమాల వారు తిరిగి వేస్తారు. ఎలాగైతే మీరు బాబా యొక్క ప్రతి అడుగు, ప్రతి కర్మ యొక్క గుణగానం చేస్తున్నారో అలాగే ఇష్టదేవతలు మరియు మహాన్ ఆత్మలైన మీ యొక్క గుణాలు సదా గానం చేస్తూ ఉంటారు. అంటే ఈ ఇవ్వటం అనేది అనేకసార్లు తీసుకోవడం అవుతుంది. ఇష్టదేవతల విశేషతలు అర్థమయ్యాయా?
ఇప్పుడు అందరూ స్వయాన్ని పరిశీలించుకోండి. ఇష్టదేవస్వరూపం ఎంతవరకు తయారయ్యింది అని. మూర్తి తయారైపోయిన తర్వాత పరదా తెరుస్తారు. ఇప్పుడు అందరూ తయారైపోయారా లేక కొద్దిమంది తయారవుతున్నారా? మీ భక్తులు సగం సాక్షాత్కారమైతే రాజీ అవ్వరు. అందువలన మీ ఇష్టదేవతా స్వరూపాన్ని సదా అలంకరించుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థమైందా? ఇలా సదా అలంకరింపబడి ఉండే మూర్తులకు, రాజ్యవంశీ నుండి ఇష్టవంశీ సర్వాత్మలకు సదా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా వరదానమిచ్చే వారికి, సర్వాత్మల పట్ల దయాహృదయులుగా అయ్యి గమ్యాన్ని చూపించేవారికి, ఇలా మహాదాని వరదాని ఇష్టదేవ శ్రేష్ఠాత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. ఓం శాంతి.